గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అటెళ్ళి ఎవరన్నా రౌడీలు ఉన్నారని చూడు. ఇక్కడికి రౌడీలు ఎందుకు వస్తారు? ఏమో చెప్పలేం. ఎలా రౌడీలు పంపుతాడు. నువ్వు పని చేయి, నెత్తి మీద చెంగు కప్పుకో. శుభమాని పెళ్లి చేసుకుని నెత్తి మీద చెంగేసుకోమంటావేంటి బావా? అబ్బా నేను చెప్పేది విను. ఎవరు లేరు, పదండి పదండి. సార్ మీరే నన్ను కాపాడాలి సార్. ఏమిట్రా ఇది? ఏమైందిరా? మా అమ్మ నాన్న ఇంట్లోంచి తరివేశారు సార్. వాళ్ళు చెప్పిన మాట వినుండవు, అందుకే తరివేసి ఉంటారు. అవును సార్, అందుకే దేవుడు లాంటి వారని మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్. అసలు ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఒక అమ్మాయికి మనసిచ్చానండి. ఆ. ప్రేమించడం తప్పా సార్? తప్పు లేదే. ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయొచ్చా సార్? చేయకూడదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా సార్? తప్పు కాదురా. మీరే మా నాన్న స్థానంలో ఉంటే ఏం చేసేవారు సార్? నేనైతే క్షమిస్తాను, కానీ నాకున్న అభిప్రాయాలు మీ నాన్న వాళ్ళకు ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే నేను చేసిన పని మీ అబ్బాయి చేస్తే క్షమిస్తారా సార్? ఎందుకు క్షమించను? గాంధీ గారి మీద ఒట్టు. అలాగేరా, ఒట్టు. ఒరే కృష్ణమూర్తి, మీ నాన్నగారు క్షమించేశారు. లైన్ క్లియర్, రండి. వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. పెళ్లి చేసుకుని ఫ్యాక్టరీ కట్టుకుని చల్లగా కాపురం ఉండ. బాబా దేవుడు కుంకో. ఇవాళ ఉగాది కదా, వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురావా? బాబా సాయంత్రం త్వరగా వచ్చే, ఇద్దరం బయటకు వెళ్దాం. అలాగే. అన్నయ్య ఉగాది పచ్చడి. అబ్బా నా ఫ్యాక్టరీ ప్రారంభంలోగానే చేదుగా పుల్లగా ఉంది. నాకదేం తెలీదు. పండుగ నాడు కూడా పాత చీర కట్టుకోమంటారా? మీ తమ్ముడు వస్తున్నాడు, జీతం అడగండి. తమ్ముడు. ఏంటన్నయ్య? మీ వదిన జీతం. తమ్ముడిని జీతం అడగాలని నాతో చెప్తారు గాని ఎదురుగా ఉంటే అడగరే. ఇదిగో 60 రూపాయలు. ముష్టి 60 రూపాయలు ఏం చేసుకోవడానికి? చీర రాకపోయినా కొత్త లంగాయినా వస్తుంది కదా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాన్ని ఏం చేస్తావు? ఏంటి బాబా ఇప్పుడే వచ్చేది? ఇందాక ఎంత మంచి వెన్నెలు కాసిందో తెలుసా? ఆ వెన్నెల్లో మన ఇద్దరు హాయిగా షికార్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. అమ్మో ఈ టైంలో మా ఊళ్ళో తాస్పాలు తిరుగుతాయి. వదులు, చెమట కంపు కొడుతుంది. నువ్వు బాగా మారిపోయావు బావా. ఏం చేయని చెప్పు. ఈ ఫ్యాక్టరీ నాకు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. అది పూర్తి అవ్వాలిగా. ఇవన్నీ ఎప్పుడు ఉండేవిగా. అలా తీసేయకు. ప్రస్తుతం ఇదే నా పార్ట్నర్. అంటే నేను కాదా? అదే నువ్వు నా అర్ధాంగివి, లైఫ్ పార్ట్నర్. బాబా మన ఇద్దరం ఊటీకి హనీమూన్కి వెళ్దామా? ఇది మంచి సీజన్ అంట. అక్కడ ఫ్లవర్ షో కూడా ఉంటుందట. ఫ్లవర్ షో? అరే సినిమాలో చూసి అనుకుంటున్నావా? అదంతా కెమెరా ట్రిక్. కాగితం పూలు తగిలిస్తారు. పైగా ఇప్పుడు ఊటీలో 0 degrees టెంపరేచర్ ఉంటుంది. అమ్మో చలిబుడి చచ్చిపోతాం. హనీమూన్కి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పరాదు. మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి జాలీగా తిరిగొద్దా అని ఉత్తరాలు మాత్రం రాసావు. నేను రాశానా? రాయలేదు. ఉండు. ఇదిగో చదువు. నీకు దూరంగా
ఉన్న ప్రతి నిమిషం నాకు ఒక యుగంలా ఉంది. రాత్రుళ్ళు కళ్ళు మూతలు పట్టం లేదు. కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇక్కడ చూడు, మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి వెళ్దాం. అబ్బా అప్పుడేదో పరాగ్గా రాసుంటాలే. అవును, వీటన్నిటిని ఇలా కట్టకట్టి చేసావేంటి? అంటే నేను నీకు రాసిన ఉత్తరాలను చిచ్చి పారేసావా? అవి మా ఇంట్లో ఆవు తినేసింది. ఇప్పుడు నన్ను ఊటీకి తీసుకెళ్తావా లేదా? సరే తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. గట్టిగా కట్టు, 2 ముళ్ళు ఎక్కువైనా పర్వాలేదు. అలాగేనండి, గట్టిగానే కడుతున్నాను. మావయ్య, రుక్మిణి. ఆహా, ఇల్లు వదిలేసి వచ్చిన అమ్మాయి ఏమాయనా? రామారా. మా మావయ్య, అత్తయ్య, లక్ష్మి, సుభద్ర. మన ఇద్దరం ఎవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని మావయ్యకి చాలా కోపం వచ్చింది. వెళ్ళి క్షమించమని అడిగా. వీళ్ళు ఎప్పుడు ఊటీ చూడలేదు, అందుకే మనతో పాటు రమ్మన్నా. ఆ మాటలతో ఏమైపోతుంది, త్వరగా పడకండి. అందరూ జాగ్రత్తగా కూర్చోండి, నాకు స్పీడ్ గా తోలడం అలవాటు. ఓకే, ఇదిగా వ్యాన్ కి సంబంధించిన కాగితాలు ఉన్నాయా? లేకపోతే నా ఉద్యోగం పోద్ది. అన్ని కరెక్ట్ గా అయితే బయలుదేరు. ఓహో, ఈ డ్రైవింగ్ చూస్తుంటే తిరిగి రావడం కష్టమే. అప్సెక్కున్న మాటలు నువ్వును. ఓకే కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ రూమ్స్? నో రూమ్స్. అలా అనకండి సార్, మొత్తం ఊటీ అంతా తిరిగాం, ఎక్కడా రూమ్స్ దొరకలేదు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చూడండి. వీ హ్యావ్ ఓన్లీ కామన్ రూమ్స్, 10 beds in 1 room. సార్ ఒక్క సింగిల్ రూమ్ అన్న చూడండి సార్. కృష్ణమూర్తి, ఏదో రూమ్ తీసుకోయా, చలికి వడికి సస్తున్నావు. ప్లీజ్ గివ్. సార్ ఇంకే సోడ కడికిమా? కడికాదు. అమ్మా, అమ్మయ్యా, మొత్తానికి రూమ్ దొరికింది. త్వరగా పడుకోండి, పొద్దునే లేవాలి. అందరూ ఈ రూమ్ లోనే పడుకోవాలా? అందరం సరదాగా కౌరులు చెప్పుకుంటూ జాలీగా నిద్రపోవచ్చు. ఏంటిది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇదేనా మన హనీమూను? దీనికోసమే నేను ఎంతకాలం ఎదురు చూస్తూ కళ్ళకంది. దీనికన్నా పట్టుశివ శివరాత్రి జాగరణే మేలు. అందరం ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళని వదిలేసి రావడానికి నాకు కష్టం అనిపించింది. అవునులే, నేను మీతో నవ్వుతూ మాట్లాడాలని, కనీసం మీతో ఒంటరిగా గడపాలని మీకు అసలు అనిపిస్తేగా. చచ్చా, ఈ మాత్రానికే కన్నీళ్లు పెట్టుకోవాలా? రేపు మన ఇద్దరం ఒంటరిగా బయటికి వెళ్తున్నాం. అబ్బా, ఎలాగైతేనే మనం తప్పించుకోగలిగాం. ఈ రోజు సాయంత్రం వరకు హాయిగా హ్యాపీగా గడపచ్చు. ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళందరినీ వదిలొచ్చినందుకు వాళ్ళని అంత చేస్తారు. అబ్బా, ఈ ఒక్కరోజైనా వాళ్ళు మర్చిపోబావా? అందుకేగా వాళ్ళు మధుకు అప్పచెప్పాను. బాసు, బాసు మోసపోయి ఏంట్రా? మీ మావయ్య ఊపిరంతగా చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైందిరా? పరీక్ష ఆస్తమా, డాక్టర్ కోసం కబురు చేశాం. అక్కడ నీ గురించి అందరూ వెతుకుతున్నారు. పదవాసు వెళ్దాం. తాతయ్య, నాకు భయం వేస్తుంది తాతయ్య. ఊటి కొద్దని నెత్తి నోరు మొత్తుకున్నాను వింటేగా.
అయ్యా డాక్టర్ ఎలా ఉంది? మీరేనా వీరిని తీసుకొచ్చింది? ఈ ఆస్తమా పేషెంట్ ని ఊటికి ఎందుకు తీసుకొచ్చారండి? అరగంట లోపల తీసుకెళ్ళకపోతే ప్రాణానికే ప్రమాదం. అప్పుడే వచ్చేసారేంట్రా? ఏమ్మా ఎలా జరిగింది ఊటీ ప్రయాణం? బ్రహ్మాండంగా జరిగింది మావయ్య. ఆ. సెపరేట్ కార్లు, సెపరేట్ గదులు, గంటకోసారి బోట్ ప్రయాణాలు, గ్రూప్ ఫోటోలు, అబ్బబ్బబ్బా. పైగా ఇప్పుడు చేపలు మింగటానికి వెళ్తున్నాం. చేపలు మింగడం ఏంట్రా? అదే నాన్న మావయ్యకు ఉబ్బసం కదా, ఆ. చేప మందు మింగించడానికి హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకున్నాం. బాగుంది. మెల్లగా మెల్లగా. అది కాదండి, పిల్లలేదో సరదాగా ఉట్టి పెడుతుంటే ఉబ్బసం వ్యాధితో బాధపడుతాను మీరెందుకు వెళ్ళట్టు? ముందు తిని ఎక్కువ తగ్గకండి సార్. చేప మందు మింగేవరకైనా మీరు అయ్యా వీడు పిన్నెల దెబ్బ దగ్గర దొంగసారా కాస్తున్నాడండి. నిజమేనా? ఏ కాయకూడదా? నీ పర్మిషన్ కావాలా? ఈ ఏరియాలో దొంగసారా కాయాలన్నా, దొంగ ఓట్లు వెయ్యాలన్నా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవాలన్నా నేనే చెయ్యాలి. కారు చాగింది ఎవడో చూడరా. అలాగేనండి. మీ బామతి గారండి. బామర్దే దిగిరా. నీ వల్ల కాదంటే ముందే చెప్పొచ్చుగా, నా ఏడిపోయి ఏడ్చేవాడిని. ఏట్రా తమ్ముడు, ఏటైంది? చూడవే బావ నా చేత బిస్కెట్ ప్యాకెట్ పెట్టిస్తాను కదా, అది ఇంకెవరికి శాంక్షన్ అయింది. రే బిస్కెట్ ఫ్యాక్టరీ ఎందుకురా? బీర్ ఫ్యాక్టరీ పెట్టుకో, లేకపోతే బీడీ ఫ్యాక్టరీ పెట్టుకో, మళ్ళీ ఎవరికి సరిపోతుంది. ఏటి సరిపోయి సీబిరి కట్ట, ఆడికి బిస్కెట్ ఫ్యాక్టరీ కావాలట. టౌన్ మందే ఏడవకరా. ఆ టౌన్ మందే కానీ ఫ్యాక్టరీ వాడిదైంది. నీకు వచ్చేలా చేస్తాన్రా. ఏంటి చేసేది? మాకు చెంగు. ఇదిగో ఆ మున్సిపల్ చైర్మన్ మనోడన్నావుగా, వెళ్ళి ఏదోటి చేసి ఆ ఫ్యాక్టరీ మా తమ్ముడికి వచ్చేలా చూడు. వంట తగిలేస్తుంది గాని సలహాలు బాగానే ఇస్తుంది. వస్తాను సార్. అడ్రస్లు ఇచ్చావేందయా? ఆవిడ మా కమిషనర్ వైజయంతి. ఇతనా? ఆయన కేర్ ఆఫ్ నాకు, నా కేర్ ఆఫ్ ఆయనకు తెలుసులేండి. ఏదో పెద్ద పని ఉంటే కానీ నువ్వు రావే. ఏంది కథ? వీడు నా బావమరిది బిస్కెట్ ఫ్యాక్టరీకి అప్లై చేశాడు. అదెవరో అనామకుడికి శాంక్షన్ చేశారట కదా, కనుక్కుందాను వచ్చాను. అనామకుడి కాదు, అర్హుడికే శాంక్షన్ చేశాం. నేను నిన్ను అడగలేదు, అతన్ని అడిగాను. నువ్వు ఆయన అడిగినా ఆయన నన్నే అడుగుతారు, అందుకే చెప్పాను. ఇంతకీ ఎవరికిచ్చావు అదే? సార్, ప్రభుత్వం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టింది. గోల్డ్ మెడల్ సాధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నిరుద్యోగుల కోసం, కానీ అడ్డదారులో పాస్ అయిన అడ్డగాడిదల కోసం కాదు. వస్తాను సార్. ఏంటి అది? ఏంటా ఉద్దేశం? దాని తల్లో పిల్ల వెంట్రుకు కూడా ఎవరం పీకలేమయ్యో, దానికి ఎదురెళ్ళలేం. ఊరుకో. అదంతా నాకు తెలీదు. మా వాడికి ఫ్యాక్టరీ కావాలంతే. సరే ఒక పంచి, ఆ ఫ్యాక్టరీ ఎవరికి శాంక్షన్ చేశారో కనుక్కుంటాను. ఆడి మొక్కను 10 రూపాయలు ఎక్కువ బస్ కొనుక్కో. 90.3 సరిగ్గా రాసుకో. ఎవర్రా వాళ్ళు? మన ఫ్యాక్టరీకి వచ్చి హద్దులు కొలుస్తున్నారు. అమ్మాయికుడా, లోన్ కోసం బ్యాంకుకి అప్లై చేశాం కదా, వాళ్లే వీళ్ళు. హలో సార్, నమస్తే. దున్నపోతు. ఎవరండి మీరు? కడ్డపలుగు చెంచురామయ్య గారి మనిషి. టాపీ మేస్త్రియా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ స్థలంలో కడుతున్న ఫ్యాక్టరీని, ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన పర్మిషన్ ని కొనడానికి వచ్చాం. ఈ ఫ్యాక్టరీ అమ్ముతారని ఎవరు చెప్పారు నీకు? గౌరవంగా అమ్మితే డబ్బిచ్చుకుంటాం, కాదని ఎదిరిస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాం.
నా స్థలంకి వచ్చి నన్నే బెదిరిస్తావా? ఎవరా నువ్వు? దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొడుకుని కూర్చోాలా? ఫ్యాక్టరీ సంగతి మర్చిపోయి రేపు వచ్చి డబ్బు తీసుకో. ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. నా క్యారెక్టర్ తెలుసా? ఈ ఊళ్ళోనే ఏం చెప్తే అది జరుగుతుంది. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే ఏ ఆఫీసర్ అయినా అక్కడ పెట్టాల్సిందే. ఇది నా మాట కాదు, ఊర్లో అందరూ అంటారు. వదిలే, మ్యాటర్ కొద్దాం. మా వాడు ఏదో ఆశపడ్డాడని, ఎలాగో నువ్వు ఫ్యాక్టరీ కట్టలేవని. అంటే ట్రెండ్ మారింది. నేనేం చేయను, నిన్నేం చేయను, కానీ నీ చేత ఈ ఫ్యాక్టరీ నాకు కొత్తనిపిస్తాను. నేనే వాడగాను. మీ ఇష్టం వచ్చినంత డబ్బిచ్చి ఈ ఫ్యాక్టరీ కొనండి అని నీ నోటితోనే అనిపిస్తాను. అదే ఈ చర్చలో మీ కెపాసిటీ. ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు, చేసి చూపిస్తాను. 36, 37, 38. కానీ కానీ ఏమైందిరా? వెంటనే బస్ ఆపించు. బస్ ఆపడ బస్సు. డ్రైవర్ బస్ ఆపు, డ్రైవర్ బస్ ఆపు. ఏంట్రా? మన సిమెంట్ కొట్ట లోడ్ చేస్తుంటే ఆ చెంచురామయ్య గారి బామ్మర్ది మనుషులు వచ్చి కొట్టి తీసుకెళ్లిపోయారు. ఎటు? అటు. డ్రైవర్ గారు బస్సు అటు పోనీయండి. బస్సు నీ సొంతం అనుకుంటున్నావా? అమ్మలారా, అయ్యలారా, ఇది హైజాకింగ్ కాదు, బెగ్గింగ్. ఆ సిమెంట్ పోతే మా ఫ్రెండ్ ప్రాణాలు పోతాయి. దయచేసి బస్సు అటు పోనీమని చెప్పండి ప్లీజ్ ప్లీజ్. డ్రైవర్ గారు పాప సాయం చేయండి. పెళ్లి కూతురు కూడా చెప్తోంది. ప్లీజ్ పోనీయండి సార్. అమ్మాయి వదలరా, గొంతురా. బ్రహ్మాండం బ్రహ్మాండం. అందరండి బస్సు బయలుదేరాలి. ఉండవయ్యా, సూపర్ బయట జరుగుతుంది, చూసిపోదాం. వదలరా, లేకుంటే లాగేస్తా. ఏదో పడకరా. వాసు తప్పమ్మా, కొత్త పెళ్లి కూతురివి, ఇంకా శోభనం కూడా కాలేదు. ఇలా నువ్వు మీరుండండి, ఏం కొడుతున్నాడండి హీరో? ఏంటంటుంది? ఓహో తమకు చెవుడా? శుభం అనమ్మా. కొడుతున్నాడు, గుద్దుతున్నాడు, వంగుతున్నాడు. అనమ్మా, నీ ఇష్టం వచ్చేటాను. వస్తారా రారా, లేదా బస్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతాను. ఫైట్ పుట్టేదాకా వెళ్ళడానికి వీల్లేదు. ఆ? ఏ తెలుగు సినిమాలో చూసావు తల్లి నువ్వు ఈ సీను? రక్షించు. అబ్బో అబ్బో, కృష్ణమూర్తి రక్షించు. అయిపోద్ది. ఏంటి వచ్చినది? వాడు గోదట్లో ముంచు, నువ్వు చెప్పాలని ముంచుతున్నావు.
ఏడవకురా టౌన్ మందే. టౌన్ మందే వీపు నాదని వాడు చదువు బాదాడు. అసలు ఎవరన్నా బాగున్నామంది ఆలు తెలుసు ఈలు తెలుసు ఎత్తుకుపోయాడు ఏం పీకడ చివరి కట్ట ఆ ప్రయత్నం మీదే ఉన్నాను. ఈసారి తప్పకుండా పడైపోతుంది. ఏటైపోయింది సొమ్ములో నీళ్లు. నమస్కారం చంద్రబాబు గారు. నీ ఒట్టి నమస్కారాలు ఎవరికి కావాలయ్యా? కొన్ని పాన్ పదార్థాలు వస్తారా? తినే మూడ్లో లేను. ఏయ్, ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ విషయంలో నువ్వేమైనా సాయం చేయగలవా? చిన్న ఫ్యాక్టరీ కోసం మీలాంటి పెద్దవాళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారో నాకు అర్థమైతే అవటలేదు. వీడు చిన్న ఫ్యాక్టరీ వద్దురా, పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకో, మన లెవెల్కి సరిపోతుందని చెప్తే వింటేగా. ఇంతకీ ఆ ఫ్యాక్టరీ కడుతున్న స్థలం ఎవరిదంట? చిన్న అనే ఫ్రీడమ్ ఫైటర్ కి ప్రభుత్వం ఇచ్చి తెచ్చిన స్థలం. చిన్న ఎవడు? రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రకాశం గారు. ఇందాక చిన్న అన్నావు, ఇప్పుడు ప్రకాశం అంటున్నావు. వాడు అసలు పేరేంటయ్యా? ప్రకాశం చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ముద్దుగా చిన్న అని పిలిచి వచ్చారంట. గవర్నమెంట్ ఆ పేరుతోనే పట్టా ఇచ్చి వచ్చింది. బాగుంది బాగుంది. ఒక మనిషికి 2 పేర్లు, చిన్న ప్రకాశం. ఆ పన్పరగివ్వు. ఎక్కడికి పారిపోతున్నానా? నేనా? వాళ్ళెవరు సార్ మీరు? లోన్ వచ్చిందని తెలిసి మా వాడికి చెప్పడానికి వచ్చాను. లోన్ వచ్చిందా? అది నిన్ననే వచ్చిందని చెప్పావుగా. నేనన్నానా? నిన్నన్నానా? మొన్నని నిన్నని ఉన్నాను, నేడని నిన్నని అన్నాను. ఓరిని అబ్బ కడుపు మాడా, చెప్పేదేదో సరిగా చెప్పు. మీరు పొరపాటు పడ్డారు సార్. ఇవాళని నిన్నన్నాను. నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే రకం అయితే నేను అమావాస్య రోజు చంద్రుణ్ణి చూపించే రకం. అబ్బులు డబ్బులు అరే ఈ రోజు వస్తాయని చెప్తున్నాగా. అబద్ధం. అబ్బులు ఏసేసి కొరికేసి నరికైనా, నరికేసి కొరికేసి ఏసైనా. ఓరి నీ హైట్ సగానికి నరక. నన్ను ఏసేసి నరికేసి చిచ్చేస్తే నీకే వస్తుందిరా. అడుగో పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు. లోరుగా అయితే వచ్చేస్తుంది. కృష్ణమూర్తి లోరు వచ్చేసింది. ఇక్కడే ఉన్నారా? సంతకం పెట్టండి. అదేంటయ్యా ఫేస్ అట్ట మాడిపోతుంది? లోన్ ఏమైనా తక్కువ వచ్చిందా ఏంటి? నో. అదేంటయ్యా ఆంబోతుంది, రంకేసి వెళ్ళిపోతున్నాడు. ఏమైంది? అసలు ఈ స్థలం నీది కాదు. ఫ్యాక్టరీ ఎలా కట్టావు? మొత్తం కూల్చి పారేస్తామని మున్సిపాలిటీ నుంచి నోటీస్ వచ్చింది. అమ్మో, ఈ ఫౌండేషన్ నాది, ఈ ఇటుకలు నాయి, ఈ సిమెంట్ నాది. నా డబ్బంతా పోయిందిరా దేవుడు. ఈ ఫ్యాక్టరీ అయిపోతే నా బాకీ ఎట తీరుతారా దేవుడు? అయితే ఈ డబ్బు కూడా గోయిందాయేనా? నో కాంప్రమైజ్. దయాదాక్షణ్యాల గురించి ఆలోచిస్తే డ్యూటీ చేయలేం. ఎవరండి మీరు? తప్పకండి. ఆగు ఆగవయ్యా. ఎవరయ్యా నువ్వు? అపాయింట్మెంట్ లేకుండా లోపల రావడం తప్పని తెలీదు. పైగా చదువుకున్న వాళ్ళకున్నా. అవును చదివాను. 20 సంవత్సరాలుగా దించి తలెత్తకుండా చదివాను. నా కాళ్ళ మీద నేను నిలబడడానికి చదివాను. తలెత్తుకుని బ్రతకడానికి చదివాను. కానీ మీరు నన్ను తలదించుకుని బ్రతకమని శాసిస్తున్నారు. అసలు ఎవరయ్యా నువ్వు? అతను ఆవేశంగా ఉన్నాడు. మంచినీళ్ళు తాగుతాడేమో అడగండి. తాగిస్తున్నారు మేడం. అధికారుల రూపంలో ఉన్న మీరంతా ప్రతి క్షణం నన్ను వెంటాడి వేధించి నా చేత నీళ్లు తాగిస్తున్నారు. మిస్టర్, సమస్యను శాంతంగా పరిష్కరించుకోవాలి కానీ ఆవేశంతో కాదు. శాంతంగానా? ఏంటండి ఇది? నాతో పాటు 10 మందికి అన్నం పెడదామని ఫ్యాక్టరీ కడుతుంటే లంచాలు ఇవ్వలేదని కడుతున్న ఫ్యాక్టరీని పడగొడతామని ఆర్డర్స్ పంపుతారా? మేడం, ఇవాళ మనం డిమాలిష్ చేయబోయే ఫ్యాక్టరీ చాలు. అర్థమైంది. ఇతనే కబ్జాదారుడని. వాట్ యు మీన్? ఎస్, నీది కాని స్థలంలో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ కట్టి అసలు పట్టాదాన్ని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? 10 మందికి అన్నం పెడతావని చప్పట్లు కొట్టి ఆనందించబట్టావా? నో, ఆ స్థలం మాది. ఆ స్థలం మీది కాదని మాకు స్పష్టంగా తెలుసు. సరైన ఆధారం లేకుండా గవర్నమెంట్ ఏ పని చేయదు. గెట్ లాస్ట్. మేడం, నా ఫ్యాక్టరీని పడగొట్టి ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఎవరికో లంచానికి అమ్మాలనుకుంటున్నారేమో. అదే కనుక జరిగితే ఆ ఫ్యాక్టరీ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను. డిగ్రీ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం చేత కానీ గవర్నమెంట్ మొదటి ముద్దాయి అవుతుంది. నేను సృష్టించుకున్న ఉపాధిని కూడా ఉడిచేస్తున్న మీరు రెండో ముద్దాయి అవుతారు. మైండ్ ఇట్. చెప్పండి. నా పేరు ప్రకాశం. అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ కడుతున్న కృష్ణమూర్తి మా అబ్బాయి. ఓహో, ల్యాండ్ కబ్జా చేసింది మీ వాడేనా? కబ్జా చేయటం ఏంటండి? ప్రభుత్వం ఆ భూమిని నాకు ఇచ్చింది. మీకిచ్చిందా? ఆ. ఎలా ఇస్తుందండి? ఒకేలా ఇద్దరికి ఎలా ఇస్తుంది? మీ పేరే ఉన్నారు? ప్రకాశం. మరి డాక్యుమెంట్స్ చిన్న అనే పేరుతో ఉన్నాయి. అది కరెక్టే. ఆ చిన్న నేనే. ఇందాక ప్రకాశం అన్నారు, ఇప్పుడు మళ్ళీ చిన్న అంటున్నారు. చిన్నప్పుడు అందరూ నన్ను చిన్న అనే పిలిచేవారు. అదే పేరు అలవాటైపోయింది. అదంతా మాకు తెలియదండి. తనే చిన్న అని, ఆ స్థలం తనదేనని, తన స్థలంలో అక్రమంగా ఎవరో ఫ్యాక్టరీ కడుతున్నారని ఒక అతను పిటిషన్ పెట్టాడు. లేదు లేదు, అది నిజం కాదు.
అసలు చిన్న నేనండి. మీరని గ్యారంటీ ఏమిటి? గ్యారంటీనా? ఆ రికార్డ్స్ లో నా ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు గుర్తులుంటాయి, ఒకసారి చూడండి. ఇదిగోనండి, ఇదిగో 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 చూడండి. చిన్న మాస్టారు, ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏమని పిలిచారు? చిన్న మాస్టారు అన్నాను. అవునమ్మా, అదే నా పేరు. ఇదిగో ఈ పుట్టుమచ్చ చూడమ్మా, చూడు. ఇదిగో నేను ఆల్దిద్దింది మీ దగ్గరే. నువ్వు నా శిష్యురాలివా? లేదమ్మా. రంగనాయకులు గారు, అమ్మా. ఆ స్థలానికి సంబంధించిన ఫైలు ఆ పెటిషన్ దారిని లోపల పంపించండి. అలాగేనా? మీరు రండి మాస్టర్. నమస్కారం అమ్మా. మీ పేరేంటి? చిన్న. మీరే చిన్న అని రుజువేంటి? అదేమిటండి, ఇంత క్రితమే రికార్డులో నా పుట్టు మచ్చలు చూసుకున్నారుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ పెడుతున్నారు ఏమిటి? రంగనాయకులు గారు, మీ పుట్టుమచ్చలు చూపించండి. ఎన్నిసార్లు చూపించాలండి? మళ్ళీ చూపిస్తే మీకేమన్నా నష్టమా? అయితే చూసుకోండి. ఇటు చూపించండి. ఆ రెండో మచ్చ కూడా చూపించండి. రెండోది అది పట్టుకోండి, క్యాచ్ హిమ్. ఆగండి, ముందు నన్ను చంపి తర్వాత నా ఫ్యాక్టరీని కోరుతుంది. ఎందుకన్నా? వాడు విద్యార్థి నాయకుడు కాదు, ఎన్జిఓ లీడర్ అంతకంటే కాదు. భయపడద్దు. వెళ్ళి పగలు కొట్టండి రా. ఏంటమ్మా, మా బిల్డింగ్ కూల్చడానికి ఒంటికాల మీద వచ్చావుగా? ఇతనేమైనా చేతులు తడిపాడా? సానుభూతి చూపిస్తున్నావు? షటప్. ఇది గవర్నమెంట్ కి కృష్ణమూర్తికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వెవడే? ఈ స్థలం ఓడర్ చిన్న నాకు కావలసిన వాడు. ఈ స్థలం పోతే అతను వీధిని పడతాడు కనుక న్యాయం కోసం వచ్చాను. న్యాయం కోసం వచ్చావా? అతను తీసుకురండి. అలా గుడ్లప్పగించి చూస్తావే? అసలు చిన్న గారిని చూస్తావా? వీరే. జగదమ్మ బ్రహ్మమ్మ మాణికమ్మ దుర్గమ్మ నాకేమైంది? హలో, నాకు బిల్డింగ్లు కూల్చడమే కాదు, నిలబెట్టడం కూడా తెలుసు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పకుండా రా. మొదటి బిస్కెట్ నీకే. కబడ్డీ 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 ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడో కాన్వెంట్ లోనో మున్సిపల్ హై స్కూల్లోనో జరపాల్సిన ఆటల పోటీలు ఈ కార్మిక వాడలో ఆ మట్టిలో దొరిలే పిల్లలతో చేయిస్తున్నారంటే ఇంతకు ముందు ఏ ఆఫీసరు చేయలేదమ్మా. మట్టిలోని మాణిక్యాలు ఉంటాయి రంగనాయకులు గారు. వీళ్ళలో ఎంతమంది గొప్పవాళ్ళు అవుతారో, ఎంతమంది మేధావులు అవుతారో మనమే ఊహించగలం. అది చూడండి. చచ్చినాడా పల్లెకెళ్ళకుండా ఇక్కడ ఇదిగో, ఎందుకమ్మా కొడుతున్నావు? కడుపు నిండిన వాళ్ళు మీకేటమ్మా. ఇడు సోడాలన్నీ గంజినీళ్ళకి డబ్బులు తెస్తే గాని మా బతుకులు తెల్లారు. రంగు నిక్కరు తెల్లబడనిచ్చి ఆటలాడిస్తే మా కడుపులు నిండుతాయా తల్లి? అదే తప్పైతే దాని బాధ్యురాలు నేను. అమ్మ ఒడిలోంచి బడిలోకి వెళ్లాల్సిన ఈ పాల బుక్కల జీవితాలు తాళేళ్లుగాను జీతగాళ్లుగాను బాల కార్మికులుగా బలైపోతుంది. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం కలిగించి ఉత్సాహం రగిలించాలని ఒక చిన్న ఆస్తి పోటీ పెట్టాను. ఏంటమ్మా ఆవిడ్ని పొగడాల్సింది పోయి. ఏంటయ్యా పొగిడేది? మాకు తెలీదా? ఈ గొప్ప మెహర్బానీ కోసం ఇలాంటి పనులన్నీ చేస్తారు. పూటకొచ్చానా పుట్టకొచ్చానా? ఆ చెంచురావయ్య వేయించాడు కదా అని నలుగురితో పాటు గవర్నమెంట్ తలంలో మా ఆయన గుడి చేశాడు. మా గుడితో పీకేసి మా ఆయన జైలు పంపాడు ఆ చెంచురావయ్య. ఆ చోట్లాడి సొంతాలంతా గుడితో వేసుకున్నారు. అలాంటి విషయాల్లో జోక్యం కలిగించుకోలేని పెద్దలు పిల్లల్ని ఆడించి ఫోటోలు దిగి పేపర్లు వేయించుకోవడానికి వస్తే నేనెందుకయ్యా ఊరుకోవాలా? చెంచురామి పాకలు ఎక్కడ వేయించాడు? ఉత్తర పక్క గరువులం. దమ్ముంటే ఆడు మనుషుల చేత పాకలు పీకించు. వస్తా వదరా. రంగనాయకులు గారు, అమ్మా నాతో రండి. రంగనాయకులు
రంగనాయకులు గారు అమ్మా దీని సర్వే నంబర్ ఎంత? 626A/4 అండి. ఈ ఏరియా నుంచి వాటర్ పైప్ లైన్స్ ఏమైనా వెళ్తున్నాయా? లేదమ్మా. మరి ఇదేంటి పైప్ లైన్ లా కనిపిస్తుంది? తవ్వించండి. సారా వాసన వస్తుందమ్మా. సారానా? పదండి. రంగనాయకులు గారు మీరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి పోలీసులు తీసుకురండి. ఏయ్, ఏం చేస్తున్నారు? కనపట్టల్లా పైపులు తీసేస్తున్నాం. నమస్కారం. ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళంతా నా వాళ్లే. వీళ్ళకి పట్టాలు ఇవ్వమని నువ్వు గవర్నమెంట్కి రికమెండ్ చేయి. నేను రాజధానికి వెళ్ళి రాజముద్ర వేయించుకొస్తాను. నువ్వు సంతకం పెట్టలేదనుకో మా వాళ్ళు నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వరు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వాటి దొంగసారాయి కేంద్రంగా మార్చింది నిన్ను న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబెడతాను. నమస్తే మేడం, మీకోసం ఆఫీస్కి వెళ్ళాను. మీరు ఎక్కడున్నారని తెలిసింది. ఏంటి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? మేడము మా వాళ్ళకి పట్టాలు ఇచ్చే పని మీద ఉన్నారు, రారు. నువ్వెళ్ళు. మీరండి మేడం. అక్కో బావను మూసారు అక్కో. అంకుతులు రామరెడ్డి తన్ని తీసుకెళ్లారు అక్కో. ఇక జైలు పక్కన నీ పక్క అక్కో. పిచ్చి సన్నా సోడా. అసలు మీ బావని అరెస్ట్ చేస్తే